ఎస్, మనం చూసాము పల్లవి ప్రశాంత్కి నిన్న 17th mm కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ విషయంలో మీడియా వాళ్ళకి, ఎస్పెషల్లీ సోషల్ మీడియా వాళ్ళకి అండ్ ప్లస్ అడ్వకేట్లకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మ్యాక్సిమము ఇంకొక 1.5 అవర్లో హీ విల్ బి రిలీజ్ బ్యాక్. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే మా తరపున సోషల్ మీడియా అందరికీ అడ్వకేట్ల తరపున మేము అండగా ఉంటాము. మా యొక్క ఫోన్ నెంబర్లు తీసుకోండి మీరు. 9573446403. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్ మై ఫోన్ నెంబర్ 9573446403. యూట్యూబర్లకు కానీ సోషల్ మీడియాకి కానీ మీరు లాస్ట్ టైం చూసారు, లాస్ట్ ఇయర్ అంటే తెలిసి తెలియక కొన్ని తప్పులు జరుగుతుంటాయి. మీరు మీ లైవ్లీహుడ్లో మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. లాస్ట్ ఇయర్ 2022లో యూట్యూబ్ గైడ్లైన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. వాట్ ఈజ్ రిపోర్ట్, ఇవన్నీ కూడా మీకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మా తరపున అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మేము మీకు ఆల్వేస్ 24/7 అందుబాటులో ఉంటాము. మీరు ఎదగండి, మాకు కోఆపరేట్ చేయండి. అందరం కలిసికట్టుగా కొలాబరేటివ్ అండ్ కోఆపరేటివ్ మోడ్లో మనం ముందుకెళ్దాము. ఎంత పోలీసులు వాళ్ళైనా ఇప్పుడు మామూలుగా నా దగ్గర చాలా కేసెస్ వస్తుంటాయి, ఎస్పెషల్లీ లివింగ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద యూట్యూబర్స్. ఓపెన్లీ సేయింగ్ ఐఎమ్ ఓకే. చాలామంది కొన్ని ఛానల్స్ పెట్టుకున్నారు యూట్యూబ్ వాళ్ళు, జాబులు లేక. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఈ రైతు బిడ్డ ఇంత కష్టపడడానికి కారణం ఏంటి? ఇప్పుడు లైవ్లీహుడ్ అండ్ ఎంప్లాయ్మెంట్ లేకపోవడమే కదా. సో మీరు కూడా అదే కేటగిరీ చెందిన వాళ్ళు అని అనుకుంటున్నాము. మేము మీకు మానవతా దృక్పథంతో మేము 100% నేను కాదు, మా అడ్వకేట్ ఫ్రెటర్నీ అట్టి అంతా ఇప్పుడు చూశారు కదా. పల్లవి ప్రశాంత్కి ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోలే. ఈవెన్ మేము బెయిల్ పిటిషన్స్ జిరాక్స్లతో సహా మేము ఇప్పుడు మా యొక్క ఛార్జ్, ఇప్పుడు అక్కడ ఉన్న సీనియర్ అడ్వకేట్స్ కానీ, వినోద్ గారి ఛార్జ్ కానీ, ఇంకా లక్ష్మణ్ గారి ఛార్జ్ కానీ, శ్రీనివాస్ అన్న ఛార్జ్ కానీ దాదాపు ఒక 10,000 రూపాయలు మినిమం అపాయింట్మెంట్ ఫీజు. ఓకే, నాది కూడా ఒక 4,000 to 5,000 రూపీస్ అపాయింట్మెంట్ ఫీజు. మేము ఇంతగానో మొదలుపెచ్చుకొని ఇప్పుడు బరలక్క కూడా బరలక్క కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సపోర్ట్ చేసినాం. నేను ఆల్రెడీ USA అమెరికా నుంచి అడ్వకేట్లను దింపిన అందరికీ మీకు తెలుసు. మనం పోయినాక దాదాపు అడ్వకేట్స్ అనేది ఫ్రీగా హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పటి వరకు బరలక్కని కొట్టిండు అంటే కూడా ఎవరికీ తెలియని సమాచారం. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గజ్వేల్ పోయి ప్రెస్ మీట్ పెట్టినాక అందరూ రావడము శుభ సంతోషకరము. గజ్వేల్ ప్రెస్ మీట్ ద్వారా గజ్వేల్ బార్ అసోసియేషన్, నాంపల్లి క్రిమినల్ కోర్ట్ బార్ అసోసియేషన్, హైకోర్టు, సిటీ సివిల్ కోర్టు అందరూ వచ్చారు. అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 100% అండి. ప్రశాంత్ మీ బయటకు వచ్చినాక మీడియాతో మాట్లాడుకుంటావా, నువ్వు ఇంకేమైనా సినిమా తీసుకుంటావా, నీ ఇష్టం. 100% ఇంకొక 1.5 hour టైం. బెయిల్ ఇవ్వడానికి ఏంటంటే 15,000 రూపాయల పూచీకత్తు. ఓకే, 15,000 రూపాయల పూచీకత్తుతో బెయిల్ ఇస్తున్నారు. అండ్ ఎవ్రీ సండే ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయమన్నారు. ఇంకొకటి అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీ, ఇంకొకటి 2 నిమిషాలు మా గురించి మాట్లాడాక నీ క్వశ్చన్స్ చేసేద్దాం. అడ్వకేట్స్ కూడా ఎంటర్టైన్మెంట్ అనేది అవసరము. అడ్వకేట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ బార్ కౌన్సిల్లో కూడా, బార్ అసోసియేషన్లో కూడా అడ్వకేట్స్కి ప్లే చేసుకోవడానికి క్యారమ్ బోర్డ్ కానీ, డిఫరెంట్ సినిమా వాళ్ళు కానీ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తుంది. అడ్వకేట్లు క్రికెట్లో కూడా రాణిస్తున్నారు. అడ్వకేట్లకు గ్రూప్స్ ఉన్నాయి, అంటే హాకీ ప్లేయర్స్ కానీ, క్రికెట్ గ్రూప్స్ కానీ అన్నీ ఉన్నాయి. వీఆర్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్ ఇన్ ద నేషనల్ లెవెల్స్ అండ్ స్టేట్ లెవెల్స్ ఆల్సో. సో బిగ్ బాస్ కానీ ఇలాంటి రియాలిటీ షోలు ఉంటే ఒకానొక సీటు, ఇప్పుడు ఇంతకుముందు బాబు గోగినేని గారు ఉన్నారు, సైకాలజిస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, బిగ్ బాస్ 5లోనో 4లోనో అవకాశం ఇచ్చారు. అడ్వకేట్లను కూడా ఒకసారి బిగ్ బాస్లోకి తీసుకురండి. మేము కూడా అన్ని రంగాల్లో ప్రావీణ్యత సంపాదించుకుంటామని మీకు మనవి చేసుకుంటున్నాను. బిగ్ బాస్ ద్వారా అడ్వకేట్ యొక్క టాలెంట్, అడ్వకేట్ చాలా మంది చూస్తారు సినీ ఫీల్డ్లో. అడ్వకేట్ ఇప్పుడు మన ఎస్ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రజెంట్ MP, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ రాజ్యసభ, అండ్ ఈజ్ అ వెరీ సీనియర్ మోస్ట్ అడ్వకేట్, popular advocate. Okay, and he is also producer in the cinema industry. Okay, we are also ready for whatever it may be the challenges, Big Boss challenges, lively. ఓకే, మాకు కూడా అవకాశం ఏంటి, వీలైతే మేము కూడా మా టాలెంట్ని ఇన్ సినీ ఫీల్డ్లో కూడా డెఫినెట్లీగా ప్రూవ్ చేసుకుంటామని మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు మీ క్వశ్చన్స్ తీర్చాం. ఎస్, 100%. బెయిల్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. మన క్రిమినల్ కోర్ట్ ఇప్పుడు జైలు సూపరింటెండెంట్ గారు కొంచెం ఒక 1 hour టైం అడిగారు. జైలు సూపరింటెండెంట్ గారికి ఇవ్వాలి యాక్చువల్గా. ఆ కాపీ ఇస్తే హీ విల్ గివ్ ద రిలీజ్ ఆర్డర్. వన్ బై వన్ ప్లీజ్.
ఇంకొక 1.5 అవర్లో 1.5 అవర్లో హీ విల్ బ్యాక్. సార్ ప్రశాంత్కి బెయిల్ ఇప్పించడానికి మీతో పాటు ఇంకెవరెవరు కృషి చేస్తారు? సో నిజంగా యాక్చువల్గా వినోద్ గారు సీనియర్ అడ్వకేట్, అతను ప్లస్ ఇంకా నేను రాజేష్ కుమార్ ప్లస్ మనకు జక్కుల సీనన్న గారు, ఓకే, ఆల్రెడీ ఈజ్ ఎక్స్ జనరల్ సెక్రటరీ ఆఫ్ నాంపల్లి బార్ అసోసియేషన్, అండ్ మనకు రామారావు గారు ప్లస్ ప్రజెంట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ అదేంటిది ఆయన కూడా ముద్దిరాజు శ్రీనివాస్ గారు, ఓకే, చాలా మంది ఉన్నారు ఇంకా ప్లస్ మనకు ఒక్క నిమిషం వాళ్ళ పేర్లు కూడా ఇంపార్టెంటే, 2 minutes, ఎందుకంటే వాళ్ళ పనిని కూడా మనము గుర్తించాలి యాక్చువల్గా. 1 second, ఐ రీడ్ ద నేమ్స్ హూ ఆర్ దేర్ ఇన్ వకాలత్ ఆల్సో. ఎస్, సివి శ్రీనాథ్ గారు, జక్కుల లక్ష్మణ్ గారు, సౌకారి శ్రీనివాస్ గారు, ఓకే, కె వినోద్ కుమార్, రాజేష్ కుమార్ కరణం, అనిల్ గౌడ్ అండ్ అదర్స్. ఓకే, వీళ్ళందరూ వకాలత్లు ఉన్న వాళ్ళు. బట్ సపోర్ట్ వచ్చేసి 50 మంది అర్ధ సెంచరీ అడ్వకేట్లు వచ్చి ఆర్గ్యుమెంట్స్ అయితే చెప్పారు, మీరు అందరూ చూసారు. ఆల్మోస్ట్ అండి నేను ఏమంటున్నా అంటే రిమాండ్కి వచ్చేటప్పుడు ఆల్రెడీ డెఫినెట్లీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ తీసి ఓకే అయితేనే రిమాండ్కి పంపిస్తారు. అదర్వైజ్ అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్లోనే పోలీస్ ప్రొటెక్షన్తో పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ హీఈస్ అండర్ చెంచల్ కూడా హిస్ హెల్త్ ఈస్ నార్మల్. ఈ 2 daysలో నేను చెప్తున్నాను కదా, ఎవరు చేసి ఉండరు, మంచి 3 పూట తిండి పెట్టింటారు, ఉడకబెట్టిన గుడ్లు పెట్టింటారు, 100%. నో ఇంకా మళ్ళీ జైలుకి వెళ్ళేయండి. ఇది కన్విక్షన్ పడితే మాత్రం ఒకవేళ జైలుకి వచ్చే అవకాశం ఉంటుంది. 100% అది కన్విక్షన్. ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా డిఫెంట్ ఆర్గ్యుమెంట్ కూడా లేదు, ఎవిడెన్స్ లేదు, ఎవాల్యుయేషన్ లేదు, 100% అసలు ఆ కేసు కూడా కొట్టేశారు హైకోర్టు. మండలంలో ఇంకో కేసు, ఆ కేసు విషయం మా దృష్టికి లేదు. ఒకవేళ వీలైతే తీసుకురండి, జెన్యూన్ అంటే వీల్ హెల్ప్ ఇట్. సార్ అన్నపూర్ణ స్టూడియోస్ ముందు జరిగిన గొడవ వెనక ఏదైనా కుట్ర ఉంది అనుకుంటున్నారా? కుట్ర అనేది యాక్చువల్గా మేము మాకు అంటే ఎంక్వైరీ చేయమని అయితే పెట్టాము, రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి పెట్టాము. ఇట్ ఈస్ ఇన్ అండర్ ప్రాసెస్. అంటే ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? చెప్పారు కదా బస్సులు బాధలు పగిలే, వాటికి ఏమన్నా డబ్బులు కట్టించేది ఏమైనా అటువంటిది ఏమైనా ఉందా? నష్టపరిహారం కాదండి, నష్టపరిహారం జరిగినప్పుడు దెర్ హ్యాస్ టు బి ఎవాల్యుయేషన్ how much the property has damaged, but there is no evaluation and evidence produced by the public prosecutor in the honorable court of 17th mm. So I think there is no evaluation how much the public property, whether it's a private property, nothing was damaged. ఎవ్రీ సండే పోలీస్ వారికి ఇన్వెస్టిగేషన్ తో కోఆపరేట్ చేయమని పెట్టారు. ఇప్పుడు చేయని తప్పుకి పల్లవి ప్రశాంత్ మీడియా వాళ్ళతో మాట్లాడొద్దు అని ఏం స్పెసిఫిక్ గా అయితే లేదండి. హీ కెన్ టాక్, బట్ మరీ అగ్రెసివ్ గా కానీ మరీ ఎవరి మీద నెగిటివ్ కామెంట్స్ చేయదు, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రజెంట్ మాట్లాడకుండా ఉంటే మంచిది. కొంతమంది పోలీసులు ఈ ప్రమిసెస్ లో వీడియోలు పెట్టొద్దు, పల్లవి ప్రశాంత్ గురించి వీడియోలు పెట్టొద్దు అనే ఒక టాక్ అట్లా ఏం లేదండి. భారతదేశం స్వతంత్రపు హక్కు ఉంది, ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం మనకు హక్కు ఉంది. మీరు వీడియోలు తీసుకోవచ్చు, ఆయన మాట్లాడుకోవచ్చు, వాక్ స్వాతంత్రం హక్కు ఉంది. ఏదైనా అంటే మేమున్నా మేము చూసుకుంటాం. ఇప్పుడు మీకు కూడా యూట్యూబర్స్ కి కొన్ని లిమిటేషన్స్ తెలియవు. మా నెంబర్ ఏంటి, మాకు కాంటాక్ట్ కండి 9573446403. ఏ డౌట్స్ ఉన్నా ఐఎమ్ రెడీ టు స్పీక్ అండ్ ఐఎమ్ రెడీ టు ఆన్సర్. సార్ చేయని తప్పుకి పల్లవి ప్రశాంత్ ని బలిపశువు చేశారంటారా? చేయని తప్పని కాదండి, వాళ్ళ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది, ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేకపోయింది పోలీస్ వాళ్ళు, అందుకే బెయిల్ వచ్చింది ఫస్ట్ టైం. ఇంకేంటి, ఓకే, థ్యాంక్ యూ, అండ్ విల్ గో ఇన్సైడ్ అండ్ విల్ డూ వాట్ ఎవర్ అవర్. ఈ కేసులో అంటే పల్లవి ప్రశాంత్ కి బెయిల్ వస్తుందని అనుకున్నారా? శిక్ష పడుతుంది అనుకున్నారా? మొన్ననే చెప్పినాం కదండి, 48 hours తెస్తామని చెప్పినా తెచ్చినాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అని ఇద్దరు బయటకు వస్తారు, A1 A2 ఇద్దరు సంసారాలు వస్తాయి బయటికి. ఒక్కొక్కరికి 15,000 పూచుకద్దు. వీడియో ఏదైతే ఉందో అది లీక్ అయ్యి మళ్ళీ దీనికి ఏదైనా శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు బయట. జైల్లో నుంచి వాళ్ళ తండ్రి గారికి ఫోన్ మాట్లాడిన విజువల్స్ అయితే కొన్ని. పల్లవి ప్రశాంత్ కాదు, ఆయన జాతి దగ్గరకు వచ్చిన, ఆయన కుటుంబం దగ్గరకు వచ్చిన బిడ్డ, ఎక్స్పెషల్లీ ముదిరాజోళ్ళకి వస్తే ఎవరు ఉండడని చెప్తున్నా. నేను చెప్తున్నా, ఓకే, మేము ఉన్నాం కాపాడడానికి. ముదిరాజ్ బిడ్డ యాక్చువల్గా ఆయన కుల సపోర్ట్ కూడా ఉంది, ఓపెన్ చెప్తున్నాం. ఓకే, ఆయన క్యాస్ట్ దాదాపు 8 మంది అడ్వకేట్లు ముదిరాజులకు సంబంధించిన 50 దాంట్లో 8 మంది ముదిరాజులకు సంబంధించిన వాళ్ళు. ఇండియా ఇస్ అ సొసైటీ అండి, దెర్ ఇస్ అ రిలీజియన్, దెర్ ఇస్ అ క్యాస్ట్, దెర్ ఇస్ అ క్లాస్, అండ్ సో వీ షుడ్ టేక్ ఎన్ ఈచ్ అండ్ ఎవ్రీ సపోర్ట్. ఇప్పుడు మీ యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ కాకుండా ఆ ప్లేస్లో నేను ఉంటే ఇంతమంది వస్తుండేనా? రారు కదా. పల్లవి ప్రశాంత్ యూట్యూబర్ కాబట్టి ఆల్ యూట్యూబర్స్ హ్యావ్ సపోర్టెడ్ హిమ్. సో దట్స్ వై వీ హ్యాడ్ టు టేక్ ద కమ్యూనిటీ సపోర్ట్, క్లాస్ సపోర్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ. ఇండియా ఈజ్ అవర్ డెమోక్రటిక్ కంట్రీ. సార్ పల్లవి ప్రశాంత్ వెనక ఎవరు ఉన్నారనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే పోలీస్ వాళ్ళు కేసు బుక్ చేసిండ్రు, ఉన్నారనుకునే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి ఆదేశించారు హోమ్ డిపార్ట్మెంట్కి. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్.
పల్లె ప్రశాంత్ ఫ్రెండ్స్ ఇంత క్రేజీగా మారడానికి కారణం ఏంటంటారు? అసలు వాళ్ళ వెనుక ఎవరు ఉన్నారంటారు? ఈ అక్కడ ఆర్టీసీ ఆయన బస్సులో కేసా? ధ్వంసం కావచ్చు, అదేవిధంగా బిగ్ బాస్ ఇంటి బయట మొత్తం జరిగినటువంటి విధ్వంసం గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఎట్లా వచ్చింది బయటికి, ఎంత ఎవరికి ఏ పర్సన్కి ఎప్పుడు క్రేజ్ వస్తుందో క్రేజ్ పోతుందో తెలియదు. అది మనం అంబిగ్యూటీ క్వశ్చన్, ఐ కాంట్ ఆన్సర్. అంటే ఇప్పుడు నాగార్జున మీద కూడా కేసు పెడతామని అయితే చాలా మంది అన్నారు. మరి దీని గురించి ఏమైనా అప్డేట్స్? పెట్టలేదు కదండి, ప్రజెంట్ అయితే పెట్టలేదు. మేబీ పెట్టగా అంటే మామూలుగా ఇంకప్పుడు పెడితే చూసుకుందాం ఏంటిది, ఎట్లా ఏ రీజన్స్ ఫిల్ చేశారు అనేది. దానికి కౌంటర్స్ అండ్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ టు ద కౌంటర్ అన్నీ ఉంటాయి కదా, దాంతో అప్పుడు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు పల్లె ప్రశాంత్ మీద ఉన్న కేసు ఏదైతే ఉందో అది మొత్తం అంటే నిన్న బెయిల్తో మొత్తం క్లోజ్ అయిపోయినట్టేనా? ఇంకా క్లోజ్ కావాలి. కేస్ ఈస్ అండర్ ప్రాసెస్, అండర్ ట్రయల్. ఓకే, ఇట్ విల్ టేక్ నియర్లీ ఫ్యూ మంత్స్ ఆర్ ఇయర్స్, 2 to 2.5 years కంపల్సరీ. క్రిమినల్ కేసు డిస్పోజ్ కావడానికి 2 to 2.5 years ఈజీగా పడుతుంది. అంటే ఇప్పుడు పల్లె ప్రశాంత్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి సందర్శించడం ఉంటుందా వీక్లీ? ఎవ్రీ వీక్ 10 to 5 సందర్శించాలని కోర్టు గారు చెప్పారు. అంటే కొంతమంది ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు దీని వెనుకుండి ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది కూల్చేయాలంటూ కూడా కొంతమంది చేసినటువంటి కుట్ర అని కూడా చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడమా అంటే ఎట్లా? అంటే ఇంటి పల్లె ప్రశాంత్ అడ్డు పెట్టుకొని అక్కడ ఏదైతే ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారో, సో 6 నెలల్లో కుప్పకూలిపోతుందని చెప్తున్నారు కదా. సో అందుకు ఇది కూడా వీళ్ళ అంటే దౌర్భాగ్యం అది ఇది కొంచెం వీళ్ళని ఇన్సిడెంట్ ని ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం అంటే హాస్యాస్పదకమే అండి. అంటే పొలిటికల్ గా కూడా కొంచెం గేమ్ ఉందని రాజకీయ నాయకులు చాణక్యనితో ఉపయోగిస్తారు, మమ్మీ తిమ్మిని మమ్మీ చేస్తారు. అది ఏమైనా మాట్లాడుకుంటే దేర్ హ్యాస్ టు బి సమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎగ్జామినేషన్. అది ఉంటే మనం చూద్దాం. ఒకవేళ అదే ఒక ఆరోపణ ఉంది, దాని మీదే మనము రేవంత్ రెడ్డి గారికి హోమ్ చీఫ్ మినిస్టర్ రిక్వెస్ట్ పెట్టుకున్నాము. ఎంక్వైరీ ఆదేశించారు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చినాక మనం చూద్దాం. పల్లె ప్రశాంత్ 2 to 3 hours అండి, మాక్సిమం బై ఈవినింగ్. పల్లె ప్రశాంత్ పై పోలీసులు ఇంత కఠినంగా అంటే కేసు పెట్టడానికి గల కారణం ఏంటంటారు? ముఖ్యంగా ఈ ధ్వంసం గురించి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిన, మా డ్యూటీ మేము చేసినాం.